అక్కినేని వారసుడు యువ హీరో నాగచైతన్య ఎంగేజ్మెంట్ శోభితా దుల్లిపాళ్లతో జరిగిన విషయం తెలిసిందే. ఆ విషయాన్ని మొదటిగా అక్కినేని నాగార్జున సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఫోటోలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఎంగేజ్మెంట్ జరిగిందంటూ వచ్చిన వార్తలతో అభిమానులు, తెలుగు ప్రేక్షకులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఆ శుభకార్యం జరిగి 2 రోజులైనా ఇంకా మాట్లాడుకుంటూనే ఉన్నారు. అసలు వీళ్ళ ప్రేమ ఎక్కడ మొదలైంది అనేది ఇప్పటివరకు ఎవరికీ తెలియదు. అయితే శోభితా దుల్లిపాళ్ల చెల్లెలు సమంతా దుల్లిపాళ్ల ఆ విషయాన్ని ఇప్పుడు తాజాగా బయటపెట్టింది. ఆ స్టోరీ ఏంటో చూద్దాం. అక్కినేని నటవారసుడిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన నాగచైతన్య తనదైన స్టైల్లో సినిమాలు చేస్తూ ముందుకు వెళ్లారు. ప్రత్యేకమైన గుర్తింపు, ఇమేజ్ తెచ్చుకున్నారు. మాస్ ఇమేజ్ కోసం ట్రై చేసినా కానీ లవర్ బాయ్, క్లాస్ హీరోగా ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు ఈ కుర్ర హీరో. సినిమాల్లో తప్ప బయటకు పెద్దగా కనిపించని నాగచైతన్య వ్యక్తిగత జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఉన్నాయి. దీంతో వార్తల్లో ఎక్కువగా కనిపించారు, వినిపించారు కూడా. తనతో కలిసి నటించిన హీరోయిన్ సమంతతో ప్రేమైన దగ్గర నుంచి పెళ్లి, విడాకుల వరకు ఓ సినిమా గుర్తు చేసుకోవచ్చు. ఏ మాయ చేసేవే సినిమాతో ఏర్పడిన పరిచయంతో హీరోయిన్ సమంతతో ప్రేమలో పడ్డాడు చైతు. చాలా రోజులు గుట్టిగా ప్రేమలు నడిపించారు. ఎప్పటికైనా బయటపడాల్సిందే కాబట్టి ఓ శుభ సందర్భంలో బయటకు వచ్చింది వార్త. చైతు, సమంత ముచ్చటైన జంటగా అభిమానులు మురిసిపోయారు. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్టు క్యూట్ కపుల్గా కనిపించారు. తెలుగు చిత్ర పరిశ్రమలో అక్కినేని కుటుంబం అంటే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫ్యామిలీ. సో మరి సాదాసీదాగా పెళ్లి చేస్తే బాగుంటుంది. ఓ రేంజ్లో చేశారు వివాహం. సమంత క్రిస్టియన్, నాగచైతన్య హిందూ కావడంతో ఎవరు నొచ్చుకోకుండా 2 పద్ధతుల్లో అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. కొన్నాళ్ళు ముచ్చటగా సాగింది. వీరి సంసార జీవితం అంతా బాగానే ఉంది. తర్వాత వచ్చిన కొన్ని అనివార్య కారణాలు, పరిస్థితులతో అభిమానుల గుండెల్లో పిడుగులాంటి వార్త చెప్పారు ఇద్దరు కూడా. అదే విడాకులు. అప్పటి నుంచి ఎవరి జీవితాల్లో వాళ్ళు బిజీ అయిపోయారు. ఎవరికి వారు విడాకులు తీసుకుని బయటకు వచ్చారు. ఎవరు ఊహించిన విధంగా సడన్గా నాగచైతన్య, శోభితా దుల్లిపాళ్లకు ఎంగేజ్మెంట్ అయినట్టు వార్త బయటకు వచ్చింది. అది కూడా వీరు చేసుకున్నదే ప్రేమ పెళ్లి. సో 2021లో సమంతతో విడిపోయాక 2022 నుంచి వీరి మధ్య ప్రేమ మొదలైంది. ఇన్ని రోజులు ఒకరినొకరు అర్థం చేసుకున్నాక పెద్దల అంగీకారంతో పెళ్లిపీటలెక్కారు. ఈ విషయాన్ని స్వయాన శోభితా చెల్లెలు సమంతా దుల్లిపాళ్ల బయటపెట్టారు. ఆమె పేరు సమంత. ఎంగేజ్మెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసిన సమంత 2022లో తన అక్కతో కలిసిన ఒక ఫోటోకు చైతు లైక్ కూడా కొట్టారని, కాకపోతే ఆ విషయాన్ని ఎవరూ పట్టించుకోలేదని చెప్పుకొచ్చింది ఆమె. సమంతతో విడిపోయాక కొంతమంది హీరోయిన్స్తో ఎఫ్ఐఆర్ నడుపుతున్నట్టు, పెళ్లి చేసుకోబోతున్నట్టు పుకార్లు వచ్చాయి. కానీ వాటిని పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్ళాడు చైతు. ఎవరు ఊహించిన విధంగా శోభితా దుల్లిపాళ్లతో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. త్వరలోనే వీరి వివాహం జరగనుంది.